నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురువుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురువుగారు, ఒకప్పుడు బంగారం రేట్లు చూస్తే ప్రతి ఒక్కరికి దాన్ని కొనుక్కొని ఇంట్లో దాచుకోవాలి అనే ఆశ అందరికీ ఉంటుంది. కానీ అప్పుడు రేట్లు వేరు, ఇప్పుడు రేట్లు వేరు. ఆల్మోస్ట్ లాక్డౌన్ తర్వాత నుంచి బంగారం రేట్ అనేది పెరుగుతూనే వచ్చింది. కానీ అకస్మాత్తుగా 2025 వచ్చేసరికి ఈ సంవత్సరం, అది కాక నిన్న మొన్న 2 రోజుల నుంచి చూస్తుంటే బంగారం 1,00,000కు చేరుకుంది. అసలు ఇలాగే కొనసాగితే గనక పేదవాడు ఎప్పటికీ కొనలేని వస్తువుగా మిగిలిపోతుంది అని కూడా చాలామంది అనుకుంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితిలో చూసుకుంటే అసలు గోచార ఫలితాల ప్రకారం బంగారం ధర తగ్గుతుందంటారా లేకుంటే పెరుగుతుందంటారా? ఈ సంవత్సరం ఎవరు తీసుకోవచ్చు అంటారు, తీసుకోకూడదు అంటారు? ఎలా ఉంటుందంటారు అసలు బంగారం పరిస్థితి? వాస్తవానికి ఏంటంటే ప్రతి సామాన్యుడు కూడా తన శరీరం మీద తులమో, అర్ధ తులమో, గ్రామో, 2 గ్రాములు బంగార అలంకరణలన్నా పెట్టుకోవాలి అనేటువంటిది అలంకారప్రాయుతం. అయితే ఇందులో ఏ ఫంక్షన్ కన్నా, ఏ పుట్టినరోజు జరిగినా, లేకపోతే వివాహాది శుభ కార్యక్రమంలో కానీ, ఇక ఎక్కడ ఏ విషయాల్లో వచ్చినా, ఏ పండగ వచ్చినా సరే ఓ బంగారు నెక్లెస్ కొనుక్కోవడమో, లేకపోతే ఒక చిన్న వడ్డానం లాంటిదో, అరవంకిలు, ఇటువంటివన్నీ కూడా మనం కొనుగోలు చేసి దాన్ని నిలవగా దాచుకుని అవసరార్థం వాటిని బ్యాంకులో పెట్టుకుని మనం యొక్క కష్టాలను తీర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి వస్తువుగా పరిగణలోకి వస్తుంది. ఈ ఇంతకు ముందు దాంట్లోనే మనం చెప్పినట్టుగా ఈ 2025లో అత్యంత మార్పులు సంభవిస్తాయండి అని మనం ఈ ఛానల్ ద్వారా ప్రయోగించుకున్నాం. ఆ వ్యవస్థల ప్రకారంగానే ఈసారి రాజు స్థానం వచ్చేసరికి సూర్యుడు అవ్వడము, మంత్రిస్థానము చంద్రుడు రావడం, ఇవి రెండిటి వల్ల ధరలు అనేటువంటివి ఆకాశాన్ని ఉంటుతాయి అనేది ముందుగానే వెల్లడించడం జరిగింది. సూర్యుడు శరీరం అంతా కూడా బంగారపు ఛాయతో ఉంటాడు. మేలిమి బంగారము తెల్లవారుజామున సూర్యకిరణాలు శరీరం మీద పడినప్పుడు ఏ విధంగా అయితే కాంతి ఉద్భవిస్తుందో ఆ విధమైనటువంటి స్థానం సూర్యుడిది. ఇక బంగారంలో హెచ్చు తగ్గులు రావడానికి గల ప్రధాన కారణం మంత్రి, అంటే ఒక నిర్ణయం చేసేటువంటిది మంత్రిస్థానం. రాజుకి ఎల్లప్పుడూ రక్షణ చేస్తూ తన రాజ్యానికి, తనని నమ్ముకున్నటువంటి ప్రజలకి కూడా రక్షణ చేసే ఈ ప్రణాళిక, ఈ పద్ధతి అయితే కనుక బాగుంటుంది అని రాజుకి సలహా ఇచ్చేటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉంటే మంత్రి. అటువంటి మంత్రి చంద్రుడై కూర్చున్నాడు. అంటే మనసుకు సంబంధించిన వాడు. ఇటు అటు అటు ఇటు ఊగిసులాడుతూ ఉంటాడు. అందువల్ల బంగారం రేట్లు అటు ఇటు అనేటువంటివి జరగడం జరిగాయి. ఎప్పుడూ చూడని వినూత్నమైన స్థాయి 1,00,000కు పైగా వెళ్ళేటువంటి మాట వాస్తవం. ఇది తగ్గుముఖం ఎప్పుడు పడుతుందయ్యా అనగా, రేపటి రోహిణీ కార్తె వెళ్ళిన తర్వాత, అంటే 29వ తారీఖు అమావాస్య వెళ్ళిన తర్వాత కాస్త తగ్గుముఖం పట్టి ఒక 10-12 వేలు అటు ఇటులో జరగడం అయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. అంటే 80 to 90 వరకు వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అని చెప్పలేము, కానీ 85-88 వరకు వచ్చి ఆగేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. తర్వాత స్థానం రోహిణీ కార్తె వచ్చిన తర్వాత గ్రహ సంచారంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి కాబట్టి అప్పుడు బంగారం రేట్ అనేది తగ్గుతుంది. అప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం. ఎప్పుడైనా సరే ప్రతి మనిషి ఎదగాలి అంటే రెండిటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఒకటి భూమి, ఎప్పుడు మనల్ని మోసం చేయదు. 2 బంగారం, ఎప్పుడు మన అవసరాలకు ఉపయోగపడేటువంటి సాధకం. ఇవి 2. మీరు ఏ విషయం మీదన్నా, దేని మీదన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే, అంటే ఒక ఇల్లు కొన్నారనుకోండి, ఆ ఇల్లు పెయింటింగ్ అడుగుతుంది, ప్లంబింగ్ వర్క్ అడుగుతుంది, తర్వాత దానికి సంబంధించినటువంటి ఏవో ఒక మరామత్తులు అయితే ఖచ్చితంగా ఇల్లు అడుగుతుంది. అలా కాదు అని చెప్పి ఒక వ్యాపారం మీద పెడితే మీరు ఇంట్రెస్ట్ పెడుతూ ఉండాలి, దానికి శ్రమ చేస్తూ ఉండాలి. కానీ స్థలం కొన్నారనుకోండి, దానికి ఆకలి వేయదు, దప్పిక వేయదు. వర్షాన్ని తడిస్తే ఖాళీ స్థలమే తడుస్తుంది, ఎండకెండినా ఖాళీ స్థలం ఎండుతుంది. కాబట్టి భూమి మీద మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి బంగారమే. అందుకోసం భూమి కొనండి, పొలాలు కొనండి అని పూర్వీకులు చెప్తారు. అదేవిధంగా బంగారం అక్షయ తృతీయ అనేటువంటిది ఏర్పడడానికి గల కారణం ఏమిటంటే, అక్షయ తృతీయ పేరు చెప్పుకున్నా సరే కాస్త బంగారం వెనక్కి వేసుకుంటే రేపన్న రోజు ఏదైనా స్కూల్ ఫీజులు కట్టుకోవాలనుకున్నప్పుడు దీన్ని మనం బ్యాంకులో పెట్టుకుని ధనం తెచ్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇందుకోసం మనం అక్షయ తృతీయ, పండగలు,
పుట్టినరోజులు శుభ కార్యక్రమాలు అప్పుడు బంగారం అనేటువంటిది చేస్తూ ఉంటాం. అశుభ కార్యక్రమాల్లో కూడా దశదానాల్లో సువర్ణదానం కూడా ఒకటి, సువర్ణాన్ని కూడా దానం చేస్తారు. ఇలా ప్రతి కార్యక్రమంలో కూడా సువర్ణము అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది. విజయవాడలో దేవీ నవరాత్రులు జరుగుతున్నప్పుడు మొట్టమొదటి అలంకరణ అమ్మవారికి సువర్ణ అలంకృత్వ దుర్గా అలంకరణ చేస్తారు. అంటే బంగారపు ఛాయతో ఉన్నటువంటి ఆభరణాలన్నీ అమ్మవారికి పెట్టి సువర్ణ దుర్గా అలంకరణ అని మొదటి రోజు ఇచ్చి అక్కడి నుంచి ఏంటంటే బాలా త్రిపుర సుందరి రెండో నుంచి అలా 10 రోజులకి కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటారు. మొట్టమొదటి సువర్ణం, వెండి, ఇటువంటివన్నీ కూడా మనకి ఉపయోగపడేటువంటి వ్యవస్థలు కాబట్టి వీలున్నంత వరకు రేపన్న రోజు వెండి కూడా మీకు 80-85 వేలు అయిపోతుంది. కాబట్టి ఒక్క బంగారం మీదే కాకుండా వెండి మీద కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే వజ్రం స్థానాన్ని బంగారం, బంగార స్థానాన్ని వెండి జరుపుకుంటూ వెళ్తాయి. కాబట్టి వెండి మీద కూడా ఈ 29 తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం చాలా మంచిది. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. కాకపోతే ఇప్పుడు కొంతమంది దగ్గర ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయంటే చెప్తున్నారు, మనకి తగ్గే అవకాశాలు లేవు, లేకుంటే ఒకవేళ తగ్గినా అది స్టాండర్డ్గా ఉండదు, లేదు అనుకుంటే ఒకవేళ ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకున్నా మేము ఇంకా దేని మీద ఇన్వెస్ట్ చెయ్యొచ్చు అంటే ఇప్పుడు గోల్డ్ అన్నారు బాగుంది, ల్యాండ్ అన్నారు బాగుంది, ఒకవేళ గోల్డ్ కొనడానికి సరిపడే అమౌంట్ మా దగ్గర లేదు, ఇంకా లేదు, ల్యాండ్ అంటున్నారు, ల్యాండ్ కొనాలంటే దానికి ఇంకా లక్షలు కావాలి, అంత అమౌంట్ కూడా మా దగ్గర లేదు. కానీ గురువుగారు ఇప్పుడున్న పరిస్థితిలో మేము దేని మీద మా దగ్గర ఉన్న అమౌంట్తో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫ్యూచర్లో ఇన్ కేస్ మాకు మంచిగా అది కలిసి వచ్చేదిగా కనిపిస్తుంది అని అంటున్నారు. మరి అలాంటి వారికి ఏం సజెస్ట్ చేద్దామంటారు? వాస్తవానికి ఏమిటంటే ఇప్పుడు బంగారం మీరు ఒక ఇల్లు కొనడానికి 10 లక్షలు మీరు దాచారండి. దాచినప్పుడు ఈ 10 లక్షలు పెట్టి ఇప్పుడు గోల్డ్ కొనేంత ఓపికలో మనం లేం, తక్కువ వస్తుంది బంగారం. కాబట్టి అప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టి కొందాం అనుకుంటున్నారో అందులో 2/4 వంతు వెండి వస్తువులు కొనేయండి. రేపన్న రోజు వెండి రేటు పెరుగుతుంది, వెండి వస్తువు కొనండి. తర్వాత ఎక్కడన్నా పర్వాలేదు, నేను హైదరాబాద్లోనే ఉద్యోగం చేసుకున్నాను, హైదరాబాద్ నా స్థిరత్వం అయిపోయింది, నేను హైదరాబాద్లోనే స్థలం కొంటానని కాదు, ఎక్కడైనా కొనండి. బెంగళూరు, చెన్నై, పూణే, మహారాష్ట్ర ఎక్కడైనా సరే డాక్యుమెంట్ చాలా క్లియర్గా ఉన్న చోట ఇన్వెస్ట్మెంట్లు పెట్టండి. ల్యాండ్ అని నమ్ముకున్న వాళ్ళు మోసపోయినట్టుగా ఎప్పుడూ లేదు. సినీ రంగంలో శోభన్ బాబు గారు ఇదే పాలసీని ఫాలో అయ్యి పిల్లల్ని ఎవరిని కూడా సినీ రంగంలోనికి రానివ్వకుండా ల్యాండ్ల మీద మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసి తనతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రతి ఆర్టిస్ట్కి జయసుధ గారికి కానీ, కృష్ణ గారికి కానీ, మురళీమోహన్ గారు కానీ వీళ్ళందరికీ ల్యాండ్లు కొనండి అని చెప్పినట్టు మొట్టమొదటి వ్యక్తి కూడా శోభన్ బాబు గారే. ఈరోజు వాళ్ళ పిల్లలు ఎవ్వరూ సినీ రంగంలో లేరు, కానీ కొన్ని కోట్లకి అధిపతులు వాళ్ళు. అలా వచ్చేటువంటి తరుణంలో బంగారం స్థాయికి వెండి స్థాయి సమతుల్యం అయిపోతాయి. కాబట్టి వెండి కూడా తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడు కొన్నా సరే ఈ కెంపులు అంటారు చూశారు, ఆభరణాలుగా వేసుకుంటారు, వాటి మీద కానీ లేదా ముత్యాల మీద కానీ పెట్టుబడి పెట్టుకోండి. ఇంతే తప్ప వ్యాపార బిజినెస్లు అనేటువంటి వచ్చే రాను తరంలో చాలా మార్పులు చూస్తాం. కాబట్టి బిజినెస్ల మీద నమ్ముకోవడం అనేటువంటిది ఆలోచించి చేసుకోవాలి. ఇది ప్రాధాన్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. బంగారం కొందాం అనుకున్న వారు 29 వరకు ఓపిక పెట్టి 29 వరకు కొనుక్కోండి. నిజంగా గురుగారు బంగారం కొనుగోలు చేయాలి అనుకునేది అనుకునే వాళ్ళకి మీరు చెప్పేది ఒక మంచి శుభవార్త ఇది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొనాలా లేదా అన్న ఒక డైనమాలో ఉన్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఇవన్నీ మనకి మే నెలలోనే కనిపిస్తాయి. కాబట్టి చాలా చక్కగా ఒక మంచి తేదీని కూడా చెప్పారు. ఆ తర్వాత నుంచి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని నిజంగా ఇది శుభవార్తనే చెప్పుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణమస్తు.